హలో హాయ్ అండి, మళ్ళీ న్యూ టాపిక్. మన భారత మ్యాప్ చూసేటప్పుడు ప్రతిసారి కిందన శ్రీలంక ఉంటుంది. అది మనకి సంబంధించిన కానీ దేశం కానప్పటికీ ప్రతిసారి ప్రతి మ్యాప్లో అది కిందన మన శ్రీలంక కనబడుతుంది. మీరు ఎందుకంటే డౌట్ వచ్చిందా? ఏంటంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ సముద్ర చట్టం ప్రకారం ఈఈఎస్ అంటారు దాన్ని. మన భారత సరిహద్దు చివరి నుంచి సముద్రంలోకి లోపలికి 370 కిలోమీటర్ల వరకు మనం వాడుకోవచ్చు. మన సరిహద్దు అనమాట. అంటే అందులో సముద్ర సంపదని, అంటే పెట్రోలు, చేపలు, సముద్ర ఖనిజాలు తీసుకోవడానికి మనకు పర్మిషన్ 370 కిలోమీటర్ల వరకు మనం వాడుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ ప్రకారం. ఓకే. అయితే శ్రీలంకకి అంటే మన ఇండియా ధనుష్కోట్ చివర ఉంది కదా, ఆ ధనుష్కోట్ నుంచి శ్రీలంకకి 33 కిలోమీటర్ల దూరం అంతే. సో మన సరిహద్దులు చూపించేటప్పటికి కంపల్సరీగా శ్రీలంక కూడా అందులో ఉంటుంది కాబట్టి అది కంపల్సరీగా అది చూపించాల్సి వస్తుంది. అందువల్ల మన మ్యాప్లో కంపల్సరీగా శ్రీలంక కంపల్సరీగా కనబడుతూ ఉంటుంది. ఓకేనా? గాట్ ద పాయింట్. బాయ్.